ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, నమ్మకమునకు ఆస్పదము కలుగును గనుక నీవు ధైర్యముగా ఉందువు, నీ ఇంటిని నీవు పరిశోధించి సురక్షితముగా పండుకొందువు. యోబు గ్రంథము 11వ అధ్యాయము 18వ వచనము. సహోదరి సహోదరులారా, ఈ వాక్యం మనుష్యుడు దేవునిపై విశ్వాసం ఉంచినప్పుడు కలిగే ఆత్మవిశ్వాసం, శాంతి మరియు భద్రత గురించి చెప్తుంది. దేవుని మీద నమ్మకం ఉన్నవాడు భవిష్యత్తు గురించి భయపడడు, ఎందుకంటే అతని ఆశ్రయం దేవుడు. దేవునిపై నమ్మకం మనలో ధైర్యం నింపుతుంది. మన గృహం, కుటుంబం సురక్షితంగా ఉండేలా దేవుడు కాపాడుతాడు. ఉదాహరణకు, నోవహు దేవునిపై నమ్మకం ఉంచాడు. దేవుడు చెప్పినట్టు ఓడను నిర్మించాడు. ఫలితంగా జలప్రవాహం వచ్చినప్పుడు అతని కుటుంబం సురక్షితంగా ఉంది. అలాగే అబ్రహాము దేవుని మాటను విన్నప్పుడు తన దేశం, కుటుంబం, ఆస్తి అన్నింటినీ వదిలి తెలియని దేశానికి బయలుదేరాడు. అతనికి భవిష్యత్తు తెలియదు, కానీ దేవునిపై నమ్మకం ఉంది. దేవుడు అతనికి భూమి, సంతానం, ఆశీర్వాదం అన్నీ ఇచ్చాడు. అబ్రహాము ధైర్యంగా ఉన్నాడు, ఎందుకంటే అతని ఆశ్రయం దేవుడు. దేవుడు అతని ఇంటిని సురక్షితంగా ఉంచాడు. అతని కుటుంబం గొప్ప జనాంగముగా మారింది. ప్రియులారా, దేవునిపై నమ్మకం ఉన్న వారికి భయం అవసరం లేదు. జీవితంలో ఏ తుఫాన్ వచ్చినా మన ఆశ్రయం దేవుడు అని తెలిసినప్పుడు మనసులో శాంతి ఉంటుంది. నమ్మకం ఉన్నవాడు వెనక్కి తగ్గడు. దేవుడు తనతో ఉన్నాడని తెలుసుకొని ధైర్యంగా ముందుకు సాగుతాడు. దావీదు గొల్యాతును ఎదుర్కొన్నప్పుడు అతని దగ్గర యుద్ధ సామర్థ్యం లేదు, నమ్మకం మాత్రమే ఉంది. ఆ నమ్మకమే అతనికి అసాధారణమైన ధైర్యం ఇచ్చింది. నమ్మకమునకు ఆస్పదం కలుగును అంటే మన జీవితంలో దేవుడు మళ్ళీ ఆశ నింపుతాడు. మనకు భవిష్యత్తుపై ఒక విశ్వాసం కలుగుతుంది. చీకటిలో వెలుగు కనిపించడం మొదలవుతుంది. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు: దేవా, నాకు న్యాయము తీర్చుము, భక్తి లేని జనముతో నా పక్షమున వ్యాజ్యమాడుము. కపటము కలిగి దౌర్జన్యము చేయువారి చేతిలో నుండి నీవు నన్ను విడిపించుదువు. నీవు నాకు దుర్గమైన దేవుడవు, నన్ను త్రోసివేసితివేమి? నేను శత్రు బాధ చేత దుఃఖక్రాంతుడనై సంచరింపనేలా? నీ వెలుగును, నీ సత్యమును బయలుదేరజేయుము. అవి నాకు త్రోవ చూపును. అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలమునకును నన్ను తోడుకొని వచ్చును. అప్పుడు నేను దేవుని బలిపీఠమునొద్దకు, నాకు ఆనంద సంతోషములు కలగజేయు దేవుని యొద్దకు చేరుదును. దేవా, నా దేవా, సితార వాయించుచు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. నా ప్రాణమా, నీ వేల కృంగి ఉన్నావు, నాలో నీ వేల తొందరపడుచున్నావు. దేవుని అంద నిరీక్షణ ఉంచుము. ఆయన నా రక్షణకర్త, నా దేవుడు, ఇంకనూ నేను ఆయనను స్తుతించెదను అని. సహోదరి సహోదరులారా, మన ప్రభువు గొప్పవాడు, ఆయన అధిక శక్తి గలవాడు. ఆయన జ్ఞానమునకు మితి లేదు. యెహోవా దీనులను లేవనెత్తువాడు, భక్తిహీనులను ఆయన నేలను కూల్చును. కృతజ్ఞతాస్తుతులతో యెహోవాను కీర్తించుడి, సితారాతో మన దేవుణ్ణి కీర్తించుడి. ఆయన ఆకాశమును మేఘములతో కప్పువాడు, భూమి కొరకు వర్షము సిద్ధపరచువాడు, పర్వతముల మీద గడ్డి మొలిపించువాడు. పశువులకును అరుచుచుండు పిల్లకాకులకును ఆయన ఆహారం ఇచ్చువాడు. గుర్రముల బలమునందు ఆయన సంతోషించడు, నరుల కాలిసత్తువ యందు ఆయన ఆనందించడు. తన యందు భయభక్తులు గలవారి యందు, తన కృప కొరకు కనిపెట్టు వారి యందు యెహోవా ఆనందించువాడై ఉన్నాడు. నమ్మిన వారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నమ్మకమునకు ఆస్పదము కలుగును గనుక మేము ధైర్యముగా ఉందుమని, మా ఇంటిని మేము పరిశోధించి సురక్షితముగా పండుకుందుమని. నమ్మకమునకు ఆస్పదము కలుగును అంటే మా జీవితంలో నీవు మళ్ళీ ఆశ నింపుతావని, మాకు భవిష్యత్తుపై ఒక విశ్వాసం కలుగుతుందని తెలియజేశావు. తని నీకు స్తుతులు. దేవా, నీపై నమ్మకం ఉన్న వారికి భయం అవసరం లేదు గనుక, జీవితంలో ఏ తుఫాన్ వచ్చినా మా ఆశ్రయం నీవే అని తెలిసినప్పుడు మనస్సులో శాంతి ఉంటుంది గనుక, నీవు మాతో ఉన్నావని తెలుసుకొని ధైర్యంగా ముందుకు సాగే వారంగా ఉండుటకు సహాయము దయచేయమని. నీవు గొప్పవాడవు గనుక, నీవు అధిక శక్తి గలవాడవు గనుక, నీ జ్ఞానమునకు మితి లేదు గనుక, నీవు దీనులను లేవనెత్తి భక్తిహీనులను నేలను కూల్చదువు గనుక, మేము కృతజ్ఞతాస్తుతులతో సితారాతో నిన్ను కీర్తించే వారంగా ఉండుటకు కృప చూపమని. నీ యందు భయభక్తులు కలిగి నీ కృప కొరకు కనిపెట్టుకునే ఆత్మీయత మాలో ప్రతి ఒక్కరికి నీవే అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.